ఈరోజు గొంగళి పురుగు గురించి చెప్పాలనుకుంటున్నానండి. గొంగళి పురుగు చూస్తే చాలా అసహ్యకరంగా ఉంటది కదండీ! అది అనుకుంటదంట నా జీవితం అయిపోయింది ఇంకా అని చెప్పేసి కన్నీరు విడుస్తూ బాధతో అందరూ తనని అసహించుకుంటున్నారని చెప్పేసి వేదన చెంది దేవునికి మొరపెట్టిందంట అండి. ఏమని, దేవా నా జీవితం ఇంతేనా అని చెప్పేసి, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి ఎప్పుడైతే బాధపడ్డదో దేవుడు తనకి ఒక అందమైన జీవితాన్ని ఇచ్చిండండి కదండీ! తర్వాత ఒక సీతాకోక చిలుకలాగా మారిపోయింది కదండీ! హల్లెలూయా! మరి తన బాధ, తన దుఃఖం దేవునికి మొరపెట్టినప్పుడు తను సంతోషంగా కదండీ ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కూడా చూసి మనము చాలా సంతోషిస్తాం కదండీ! అందంగా ఉందని అనుకుంటా ఉంటాం కదండీ! హల్లెలూయా! ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు సీతాకోక చిలుకలాగా అనుకుంటున్నాడండి. ఎందుకంటే మొదటిగా గొంగళి పురుగులాగా ఉన్నప్పుడు దాన్ని అందరూ అసహించుకున్నారు. కానీ ఎప్పుడైతే సీతాకోక చిలుకలాగా మారిపోయిందో అప్పుడు అందరూ దాన్ని ప్రేమించడం మొదలుపెట్టిర్రు. ఈరోజు నీ పరిస్థితి అలా ఉందేమో గొంగళి పురుగులాగా, కానీ దేవుడు నీ జీవితాన్ని సీతాకోక చిలుకలాగా మార్చబోతుండు. కాబట్టి హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.